హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు మనీ ఛానల్. ఇవాళ నేను ఎగ్ ఆమ్లెట్ చేస్తున్నానండి. ఎగ్ ఆమ్లెట్ ప్రతి ఒక్కరికి తెలుసండి, బట్ నేను తెలియని వాళ్ళ కోసం చేస్తున్నా. ప్రతి ఒక్కరికి తెలిసి ఉంటుంది. ఇంకోటి ఏంటంటే ఇక్కడ ఒక్కొక్కళ్ళు ఒక్కో విధంగా చేస్తూ ఉంటారు. కొంతమంది టొమాటో, పచ్చిమిర్చి, ఆనియన్ వేసి చేస్తూ ఉంటారు. కొంతమంది మిరియాల పొడి వేసి చేస్తూ ఉంటారు. బట్ నేను ఇక్కడ వచ్చేసి ఆనియన్స్, పచ్చిమిర్చి, కొత్తిమీర ఉంది కాబట్టి వేసా. కొత్తిమీర వచ్చేసి ఆప్షనల్ అండి. ఫస్ట్ నేను ఇలా ఒక గిన్నెను తీసుకున్నాను. ఇందులోకి ఆనియన్స్ని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకుంటున్నానండి. ఆనియన్స్ వేసుకున్న తర్వాత పచ్చిమిర్చిని కూడా ఇలా రౌండ్గా కట్ చేసుకొని వేసేసుకుంటున్నా. అలాగే కొత్తిమీరను కూడా సన్నగా కట్ చేసుకొని వేసుకున్నానండి. ఇప్పుడు ఇందులో కాస్త పసుపు వేసుకుంటున్నా. తర్వాత కొద్దిగా మిరియాల పొడి, కొద్దిగా అండి, ఇష్టం లేని వాళ్ళు స్కిప్ చేసేయండి. మిరియాల పొడి వేస్తే చాలా బాగుంటుంది టేస్ట్. అలాగే కొద్దిగా సాల్ట్ యాడ్ చేసుకుంటున్నా. సాల్ట్ మనం తినేదాన్ని బట్టి మీరు యాడ్ చేసుకోండి. సాల్ట్ కొంచెం తక్కువ వేసుకోవడం బెటర్ అండి. ఇవన్నీ వేసుకున్నాం కదండి, వీటన్నిటిని ఒక్కసారి ఇట్లా కలిపేసుకోండి గరిటెతో. ఇలాగా పసుపు, ఉప్పు అనేది ఆనియన్ ముక్కలకి బాగా పట్టే విధంగా కలుపుకున్నానండి. కనిపిస్తుందా? ఇప్పుడు ఎగ్గుని తీసుకొని దీన్ని ఇలా పగలగొట్టుకొని ఇందులో వేసేసుకున్నామండి. ఇలా ఇప్పుడు ఇంకో ఎగ్గు కూడా ఇలా కొట్టి వేసుకోవాలండి. ఇలాగా ఎగ్స్ని మనం కొట్టి ఇలా వేసుకోవాలండి. ఎగ్ సెల్ అనేది ఇందులో పడకుండా కొట్టుకోండి. ఇప్పుడు ఇలా మంచిగా కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకోండి. ఇలా బబుల్ రావాలన్నమాట. చూడండి, కనిపిస్తుందా మీకు? ఇలా బబుల్స్ లాగా రావాలి. ఈ విధంగా కలుపుకోవడం వల్ల మనం వేసుకునే ఆమ్లెట్ ఫ్లఫీగా ఉంటుందండి. కలుపుకున్న తర్వాత ఒక 5 minutes పక్కన పెట్టండి. ఇన్ కేస్ టైం లేని వాళ్ళు వేసేసుకోండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకున్నానండి. ప్యాన్ పెట్టేసుకున్నా. ఇప్పుడు మనం ఈ ప్యాన్లో కొద్దిగా ఆయిల్, కొంచెం అండి, కొద్దిగా ఆయిల్ వేసుకున్నాను. ఈ ఆయిల్ని చూడండి, ఈ ఆయిల్ని ప్యాన్ మొత్తానికి ఇలా స్ప్రెడ్ చేయాలి. ఇలా తిప్పితే సరిపోతుందండి, లేదంటే గరిటెతో కూడా అనొచ్చు. ఈ విధంగా ప్యాన్ మొత్తానికి ఆయిల్ స్ప్రెడ్ చేసుకోవాలండి. ఈ విధంగా చేసుకోవడం వల్ల మనం ఆమ్లెట్ వేసుకున్నప్పుడు ఆమ్లెట్ అనేది ప్యాన్కి స్టిక్ అవ్వదు. ఇప్పుడు ఆయిల్ బాగా వేడెక్కిందండి. ఇప్పుడు మనం ఆల్రెడీ ఇలా కలిపి పెట్టుకున్నాం కదా ఎగ్గు, దీన్ని ఇందులో వేసుకోవాలి. ఇలా చూడండి, అలా చూడండి. జస్ట్ మనం స్పూన్ కూడా పెట్టాల్సిన అవసరం లేకుండానే అది ఇలా వచ్చేస్తుంది ఆమ్లెట్. ఇప్పుడు దీన్ని ఇలా ఇంకో వైపుకి ఫ్లిప్ చేసుకోవాలి. ఇదిగోండి, మన ఎగ్ ఆమ్లెట్ రెడీ అయింది. ఇప్పుడు ఇంకొకటి వేస్తున్నానండి. దీన్ని ఇంకో సైడ్కి ఫ్లిప్ చేసుకొని వేసుకున్నానండి. ఇప్పుడు అటు పక్క బాగా కాలిందో లేదో చెక్ చేద్దాం. ఇలా చూడండి, మంచిగా కాలింది.
స్టవ్ ఆఫ్ చేశానండి. ఇప్పుడు చూడండి ఎంత మంచిగా కాలిందో. అంతేనండి, మన ఎగ్ ఆమ్లెట్, టేస్టీ ఆమ్లెట్ రెడీ అండి. అలాగే ఎగ్ ఆమ్లెట్ మీరు ఎలా చేస్తారో కమెంట్ చేయండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.